పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు ముల్లపూడి వెంకటరమణ గారు రాసిన 'బుడుగు' అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. చిన్నపిల్లల భాష, అల్లరి, వారి చుట్టూ జరిగే సంఘటనలను వారు గమనించే తీరుపై హాస్యప్రధానంగా సాగే కథయే 'బుడుగు' అనే ఈ పుస్తకం. ముల్లపూడి వెంకటరమణ గారు 1931 జూన్ 28న ధవళేశ్వరంలో జన్మించారు. చిన్ననాటి నుండి ఎంతో ప్రతిభాశాలి. 1945లో తన మొదటి కథ అచ్చయింది. ఈయన వ్రాసిన రాధాగోపాలం, సాక్షి, సీతాకళ్యాణం, రుణానందలహరి, నవ్వితే నవ్వండి లాంటి రచనలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. కోతికొమ్మచ్చి పేరుతో ఈయన జీవిత చరిత్ర సాక్షి పత్రికలో ప్రచురితమైంది. ఈయన రచనలలో సాక్షి, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, రాధాగోపాలం, రాధా కళ్యాణం, జేబు దొంగ వంటి కథలు సినిమాలుగా వచ్చాయి. ఇక పుస్తకంలోకి వెళ్తే, నా పేరు బుడుగు, ఇంకో పేరు పిడుగు, అసలు పేరు చాలా పొడుగు, కావలిస్తే మా నాన్నని అడుగు, ఇలా మొదలవుతుంది చిన్నారి బుడుగు అల్లరి. బుడుగుతో పాటు రాధ, గోపాలం అంటే బుడుగు అమ్మా నాన్న, బామ్మ, బాబాయి, పక్కింటి పిన్నిగారు, ఆవిడ భర్త అనే పాత్రలు ప్రధానంగా ఉంటాయి ఈ కథలో. 7 సంవత్సరాల వయసున్న బుడుగు కోసం ప్రైవేటు చెప్పడానికి అంటే ట్యూషన్ చెప్పడానికి టీచర్లు వస్తూ ఉంటారు. ఎవరు ఎక్కువ రోజులు బుడుగుకి చదువు చెప్పలేకపోతారు. ఆ చిన్నవాణి అల్లరి భరించలేక బుడుగు తన వీలుని బట్టి ఒక్కోసారి నన్ను కొట్టకూడదు అని, ఇంకోసారి నేనేమన్నా చిన్నవాడినా చితకవాడినా నేను పెద్దవాన్నే, అందుకని నన్ను కొట్టచ్చు, కానీ కోపం వచ్చినప్పుడు నన్ను కుర్రకుంక అంటారు కాబట్టి నన్ను కొట్టకూడదు అని అంటూ ఉంటాడు. బుడుగుకి ఇంగ్లీషు రాదు అంటే ఆ భాషలోని పదాలకి అర్థం తెలియదు అంతే. కానీ బుడుగు కోపంలో జాటర్ డమాల్ అని అంటూ ఉంటాడు. ప్రైవేట్ చెప్పడం అంటే తిట్టడం, కొట్టడం అని అర్థమవుతుంది బుడుగుకి. వాళ్ళింట్లో అమ్మకి బామ్మ, బాబాయికి నాన్న, బుడుగుకి ఇంట్లో వాళ్ళందరూ ప్రైవేట్ చెప్తూ ఉంటారు. తనని బోడి వెధవ, బోడి అభిప్రాయం అని కోప్పడుతున్నారని, దానికి కారణం తనకి బోడిగుండు ఉండడమే అని హెయిర్ కటింగ్ షాప్కి వెళ్ళి తనకి క్రాఫ్ట్ చేయమని అంటాడు బుడుగు. నీది గుండు కదా అని షాపువాడంటే, అందుకే కదా నీ దగ్గరకు వచ్చి క్రాఫ్ట్ చేయమన్నది అని అంటాడు. చేయను అనేటప్పటికీ కోపంతో షాపువాడికి చెల్లున ఒక్కటిచ్చి ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి జామ చెట్టు ఎక్కి కూర్చుంటాడు. వెనకాలే వచ్చిన హెయిర్ కటింగ్ షాప్ వాడు, ఇంట్లో వాళ్ళు అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు ప్రైవేట్ చెప్పేసుకుంటారు. ఆ తర్వాత బుడుగు గుండుపై కూడా ప్రైవేట్ చెప్పేస్తారు. బాబాయ్ అంటే బుడుగుకి చాలా ఇష్టం. ఎందుకంటే అతనొక్కడే తన వయస్సు 10 సంవత్సరాలు అని చెప్తాడు కాబట్టి. బాబాయి ఇంకా అతని ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళినప్పుడు అమ్మాయిలు కనబడితే బుడుగుని ఈలవేయమని అడుగుతారు. బుడుగు వారికి ఈలవేయడం రాదు పాపం అని చెప్పి ఈలవేస్తాడు. ఒక్కోసారి బాబాయి రాసిన లవ్ లెటర్ని ఇవ్వడానికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ ఉత్తరం అనుకోకుండా ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇస్తాడు పాపం. మళ్ళీ పెద్దవాళ్ళందరూ బుడుగుకి ప్రైవేట్ చెప్పేస్తారు. తను జుట్టు దువ్వుకోకపోతే బాగుండడు అని చెప్పాడు నాన్న. కానీ అమ్మ జుట్టు దువ్వుకోకపోతే బాగున్నావని చెప్పాడు. ఇలా రూల్స్ మార్చడం బుడుగుకి అస్సలు నచ్చదు. ఇంకా బామ్మకి కొన్ని పదాలు పలకడం రాదు అనేది బుడుగు అభిప్రాయం. బామ్మ సంకురాత్రి అంటుంది, దాన్ని సంకురాంతిరి అనాలి అని. బామ్మ కలకటేరు అంటుంది, దాన్ని కలట్కర్ అనాలి అని చెప్తూ ఉంటాడు. సంకురాంతిరి అంటే సుబ్బలక్ష్మి, సావిత్రి వాళ్ళందరూ పొద్దున్న సాయంత్రము ముగ్గులు వేయడం, గొబ్బిళ్ళు పెట్టి డ్యాన్స్ చేయడము అని అర్థమవుతుంది బుడుగుకి. పెద్దవాడయ్యాక జటకా బండైనా రైలింజనైనా తోలాలి అనేది బుడుగు లక్ష్యం. అప్పుడప్పుడు మాది మద్రాసు అంటూ ఉంటాడు. ఎందుకంటే దసరాకి వారం రోజులు వెళ్ళొచ్చాడట
వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి. ఎంత అల్లరి చేసినా అమ్మ నాన్న బుడుగుని గట్టిగా కొట్టరని, ఎందుకంటే బుడుగంటే వాళ్ళకి చాలా ఇష్టమని అతడికి తెలుసు. నాకు అమ్మ నాన్న స్నేహితులు మాస్టర్లు అందరూ చాలా భయపడతారు. అందుకనే స్నేహితులు ఆట వస్తువులు డబ్బులు అన్నీ దాచేసుకుంటారు. ఇంకా మాస్టర్లేమో 10 రోజుల కంటే ఎక్కువగా ప్రైవేట్ చెప్పలేరు అని అనుకుంటూ ఉంటాడు. బుడుగుని బల్లో చేర్పించాక అల్లరి భరించలేక అక్కడి మాస్టారు బుడుగుని బడికి రావద్దని, నేనే ఇంటికి వచ్చి చదువు చెప్తానని అంటాడు. బుడుగు వాళ్ళమ్మ నాన్నతో మద్రాసు వెళ్తున్నప్పుడు తన ఆట వస్తువులని లగేజీతో పాటు సర్దనివ్వకుండా, గూడ్స్ రైల్లో వస్తాయిలే నీ ఆట వస్తువులు అని చెప్తాడు బుడుగు వాళ్ళ నాన్న. కానీ వాళ్ళ నాన్న లేకుండా చూసి పెట్టెలో ఉన్న వస్తువులన్నీ తీసేసి తన ఆట వస్తువుల్ని నింపేస్తాడు బుడుగు. కావలిస్తే వాళ్ళ నాన్న లగేజీయే బూడ్స్లో వస్తుందిలే అని చెప్పేస్తాడు. రైలు బండి దగ్గరకు చేరుకోగానే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, నన్ను రైలు తోలనిస్తే నీకు 10 బీడీలు ఇస్తా అని చెప్తాడు. డ్రైవరు వద్దు అని అంటాడు. దానికి బుడుగు ఏమనుకుంటాడంటే, వాడి దగ్గర సిగరెట్లున్నాయి అందుకే బీడీలు వద్దు అన్నాడు అని. రైల్లో చిన్నపిల్లలు ఏడిస్తే చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేరు అని అనుకుంటాడు. రైల్లో సి గానపెసూనాంబతో కలిసి కా భాష నేర్చుకుంటాడు. బుడుగు బడి ఎగ్గొట్టాలంటే ఏ కారణాలు చెప్పాలో తన తోటి వారికి సలహాలు ఇస్తూ ఉంటాడు. 1 జ్వరం వచ్చింది అని చెప్పాలి. ఇలా చెప్పడానికి ముందు చొక్కా విప్పేసి ఎండలో చాలాసేపు నిలబడాలి. 2 కడుపు నొప్పి అని చెప్పాలి. కానీ చాలాసార్లు ఇలా చెప్పవద్దు, ఎందుకంటే కారపూస పకోడీలు మనకి పెట్టకుండా తినేస్తారు. తలనొప్పి అన్నిటికన్నా మంచిది, ఇది కూడా ముందుగా బామ్మకి చెప్పాలి. ఏది ఏమైనా ఎలాగోలా బల్లోకి వెళ్ళాలి. గబగబా చదివేస్తే పెద్దాళ్ళైపోతాం కదా, అప్పుడు ఎంచక్కా బడి మానేయచ్చు. బాబాయ్ అంత పెద్దవాళ్ళు అయ్యాక బల్లోకి వెళ్తామంటే వెళ్ళొద్దు, ఇంకా ఆఫీస్కి వెళ్ళిపో అంటారు పెద్దవాళ్ళు. మనం బడికెళ్ళం అంటే వెళ్ళు వెళ్ళు అంటారు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, ఓ పట్టాన అర్థం కారు అనుకుంటూ ఉంటాడు బుడుగు. ఓసారి పక్కింటి లావుపాటి పిన్ని గారు వాళ్ళ భర్తతో ప్రైవేట్ చెప్పేసుకుని బామ్మ దగ్గరికి ఏడుస్తూ వచ్చి కాసేపు మాట్లాడి కాఫీ తాగేసి వెళ్తారు. మళ్ళీ ఇలాగే వచ్చినప్పుడు, మీ ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందా, అందుకే ఏడుస్తూ వచ్చారా అని అడుగుతాడు బుడుగు. పక్కింటి వాళ్ళు వెళ్ళిపోయాక అందరూ బుడుగుని కోప్పడతారు. దీంతో బుడుగు అల్లరి మానేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. చాలా బుద్ధిగా తయారవుతాడు. దీంతో ఇంట్లో వాళ్ళందరూ బుడుగుకి ఒంట్లో బాగుండడం లేదు అనుకుంటారు. దిష్టి తగిలిందేమో అని కూడా అనుకుంటారు. ఇదంతా గమనించాక బుడుగుకి నేను అల్లరి చేస్తేనే అందరికీ ఇష్టమేమో అని అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకే కాదు, నేనంటే మాస్టార్లకి కూడా భయభత్తులు ఉన్నాయి అంటాడు. భయభత్తులు అంటే బామ్మ వెలిగించే అగరొత్తులో బాబాయి కాల్చే సిగరొత్తులో అయి ఉండవచ్చు అని అనుకుంటాడు. సాధారణంగా మాస్టర్లకి ఏమీ తెలీదు. పెద్దాళ్ళని అడిగితే కోప్పడతారని చిన్నపిల్లల్ని 2 రెళ్ళు ఎంత, శ్రీరాముని దయచేతను పద్యం చెప్పు అని అడుగుతూ ఉంటారు. ఏదన్నా సమాధానం చెప్తే నిజం కాదు తప్పు చెప్తున్నావు అంటారు. ఎంతమంది కొత్త మాస్టర్లు వచ్చినా ఇదే అడుగుతారు. బల్లో కూడా వాళ్ళే నన్ను అడుగుతారు. పోనీలే అనుకుంటే ఇంటికొచ్చి వాళ్ళే నన్ను అడుగుతారు. చెప్పకపోతే ప్రైవేట్ చెప్పేస్తారు నా గుండుపై. నేను ఏడ్చానంటే బామ్మ వచ్చి మాస్టర్కి ప్రైవేట్ చెప్తుంది. బామ్మకి బాబాయి, బాబాయికి నాన్న, నాన్నకి అమ్మ, ఇలా వరుసగా ప్రైవేట్లు చెప్పుకుంటారు. దీంతో ప్రైవేటు మాస్టర్ హడలిపోయి పారిపోతాడు బుడుగుకి ప్రైవేట్ చెప్పలేక. ఇది బుడుగు కథ. బుడుగు ప్రతి ఇంట్లో ఉండే చిన్నోడే కాదు, ప్రతి ఒంట్లో చిన్నప్పుడు ఉండే చిన్ని ఆత్మ. బుడుగు కథ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి వారి బాల్యం తప్పకుండా గుర్తుకు వస్తుంది.
బుడుగు చేసే అల్లరి పనులలో ఒక్కటైనా ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటారు. దీనిలో బుడుగు భాష చాలా ప్రత్యేకం. ఆశ్చర్యపడిపోవడం, ప్రైవేటు చెప్పేయడం, డికెష్టి, ఎలష్కను, పోటోని కుటో అనడం లాంటివి. ఇంకా తను మాట్లాడే పదాలే కరెక్టు అని నమ్మడం చాలా నవ్వును తెప్పిస్తాయి. బుడుగు అల్లరి పిల్లాడే అయినా నిజాయితీపరుడు, ధైర్యవంతుడు కూడా. వారి పరిధిలో వారు వారి చుట్టూ జరిగే సంఘటనలను, విషయాలను, సమాజాన్ని పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు అనేది ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఇంత చక్కని రచనని మనకు అందించిన ముళ్ళపూడి వెంకటరమణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.